హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రిగ్నామెట్రీలో మరికొన్ని ఫార్ములాస్ మరికొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో డబుల్ యాంగిల్స్ చెప్పుకున్నాం మనం. ఈరోజు ట్రిపుల్ యాంగిల్స్ సైన్ 3θ వాల్యూ ఎంత? సైన్ 3θ ఈజ్ ఈక్వల్ టు 3 sin theta minus 4 sin cube theta. 3 sin theta minus 4 sin cube theta. ఈ ప్రాబ్లం మీకు ఎలా ఉంటుందంటే ఈ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. తెలుసుంటే ఫార్ములా దీని మీద ప్రాబ్లం ఇలా ఉంది చూడండి. 3 sin 20 minus 4 sin cube 20 విలువ ఎంత అంటాడు. 3 sin 20 degrees minus 4 sin cube 20 degrees ఎంత అంటాడు. అసలు 20 degrees వాల్యూనే మనకు తెలియకపోయినా మనకి ఈ ఫార్మాట్ చూడంగానే ఇది 3 sin theta minus 4 sin cube theta రూపంలో ఉంది. 3 sin theta minus 4 sin cube theta రూపంలో ఉంటే అది sin 3θ కి ఫార్ములా అది. కాబట్టి దీన్ని sin 3θ ఫార్ములా కింద మనం కన్వర్ట్ చేసుకుంటే sin 3 θ ప్లేస్ లో ఎంత ఉంది? 20 ఉంది. θ ప్లేస్ లో 20 ఉంది. sin 3 into 20 ఇది sin 320 sin 60 కి సమానం అవుతుంది. sin 60 degrees అంటే √3/2 వాల్యూ అని తెలుసు మనకి. sin 60 is equal to √3/2. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ √3/2 అవుతుంది. ఇందుకోసంగా మనకి వీటి ఫార్ములాస్ మనకి తెలిసి ఉండాలి. ఆ ఫార్ములాకు సంబంధించిన అప్లికేషన్సే ఇస్తాడు మనకి. ఇస్తాడు. మనం ఇది 3 sin theta minus 4 sin cube theta రూపంలో ఉంది. ఇది sin 3θ కి సమానము. కాబట్టి sin 3 into theta ప్లేస్ లో 20 sin 320 అంటే 60 sin 60 √3/2. అట్లా ఇక్కడ 15 degrees ఇచ్చాడు అనుకోండి. 3 sin 15 minus 4 sin cube 15 ఇచ్చాడు. సో sin 3 into 15 sin 45 1/√2 అని చెప్పేసి మీరు నోట్ లెక్కలాగా చెప్పేసేయచ్చు ఆ ప్రాబ్లమ్ని. సో దిస్ ఈజ్ sin 3θ కి ఫార్ములా. అట్లే మనకి cos 3θ sin 3θ కి ఫార్ములా ఇదైతే cos 3θ is equal to 4 cos cube theta minus 3 cos theta అవుతుంది. cos 3θ కి ఫార్ములా 4 cos cube theta minus 3 cos theta. మనకి ఈ రూపంలో ఏదైనా ఉంటే దాని వాల్యూ మనకి cos 3θ కి సమానం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మనం 4 cos cube 15 degrees minus 3 cos 15 degrees వాల్యూ ఎంత అని అడిగితే ఇది 4 cos cube theta minus 3 cos theta రూపంలో ఉంది కాబట్టి ఇది cos 3θ కి సమానం అవుతుంది. cos 3θ 3 into theta వాల్యూ ఎంత? 15 degrees. దిస్ ఈజ్ ఈక్వల్ టు cos 3 15 45 డిగ్రీలు cos 45 అంటే 1/√2 అని చెప్పేసి మనకి తెలుసు. సో ఈ రకంగా ఈ ఫార్ములాస్ యొక్క అనువర్తనాలు అప్లికేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లే మనకి tan 3θ sin 3θ ఈ మూడు గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు ఇంకా కాట్లు గీట్లు అడగడానికి ఛాన్స్ లేదు. 3 tan theta minus tan cube theta 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta. ఇది tan 3θ ఈ ఫార్ములా. 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta. ఈ రూపంలో గనక మీకు
ఎక్స్ప్రెషన్ కనుక ఉన్నట్టయితే దాన్ని tan 3 తీటాకి సమానం చేసుకోండి. దాన్ని tan 3 తీటాకి సమానం చేసుకొని ఈజీగా వాల్యూని కనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. అట్లే మనకి పైథాగరన్ ప్రిన్సిపల్స్, పైథాగరన్ ఐడెంటిటీస్ మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నవే. సైన్స్ ఫస్ట్ది పైథాగరన్ ఐడెంటిటీస్లో ఫస్ట్ది sin square theta plus cos square theta is equal to 1. Sin square theta plus cos square theta is equal to 1. సో ఈ ఫార్ములా చాలా చోట్ల మనం ఉపయోగిస్తుంటాం, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. sin square theta plus cos square theta is equal to 1. సెకండ్ ఫార్ములా 1 plus tan square theta is equal to secant square theta. 1 plus tan square theta ఎక్కడైనా కనిపిస్తే మీరు దాని ప్లేస్లో secant square theta అని రాసుకోవచ్చు. లేదా అవసరాన్ని బట్టి secant square theta ఉంటే దాని ప్లేస్లో 1 plus tan square theta అని రాసుకోవచ్చు. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఈ tan square theta అటు తీసుకెళ్ళారనుకోండి, secant square theta minus tan square theta, secant square theta minus tan square theta is equal to 1 అవుతుంది. ఈ 1 మిగులుతుంది, దీన్ని అటు తీసుకెళ్ళాము. secant square theta minus tan square theta is equal to 1. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చండి. secant square theta minus tan square theta అంటే ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది. దీన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b గా రాయొచ్చు. ఎట్లా? secant theta ప్లస్ tan theta ఇంటూ secant theta మైనస్ tan theta రూపంలో రాయొచ్చు. సో secant theta ప్లస్ tan theta ఇంటూ secant theta మైనస్ tan theta is equal to 1. ఇప్పుడు దీన్ని అటు పంపించాం అనుకోండి, దీన్ని కానీ అటు పంపిస్తే ఏమవుతుంది? దీన్ని పంపిద్దాం. secant theta ప్లస్ tan theta, secant theta ప్లస్ tan theta is equal to 1 బై, ఇది హారంలో పోతుంది, 1 బై secant theta మైనస్ tan theta. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే secant theta ప్లస్ tan theta మరియు secant theta మైనస్ tan theta ఇవి రెండు పరస్పరం ఒకదానికొకటి విలోమాలు. దీన్ని విలోమం చేస్తే అది వస్తుంది, దాన్ని విలోమం చేస్తే ఇది వస్తుంది. కాబట్టి మనకి ఒకదాని విలువ తెలిస్తే రెండో దాని విలువ మనం వెంటనే చెప్పేయచ్చు, దాన్ని తిరగ తిప్పితే సరిపోతుంది. secant theta ప్లస్ tan, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. secant theta ప్లస్ tan theta, secant theta మైనస్ tan theta ఇవి రెండు ఒకదానికొకటి విలోమాలు. కాబట్టి ఒకదాని విలువ తెలిస్తే దాన్ని విలోమం చేస్తే రెండో దాని విలువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ secant theta ప్లస్ tan theta is equal to 5 అన్నాడు. secant theta ప్లస్ tan theta is equal to 5 అయితే secant theta మైనస్ tan theta విలువ ఎంత అంటాడు? 1/5. 5ని ఇన్వర్స్ చేస్తే 1/5 అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటిలో ఏది ఇచ్చి ఇంకోటి అడిగినా సరే, ఒకటి ఇచ్చి ఇంకోటి అడిగితే secant theta ప్లస్ tan theta ఇచ్చి secant theta మైనస్ tan theta కనుక్కోమన్నా, secant theta మైనస్ tan theta ఇచ్చి secant theta ప్లస్ tan theta కనుక్కోమన్నా ఇచ్చిన దాన్ని రివర్స్ చేయండి. సపోజ్ secant theta మైనస్ tan theta is equal to 1/3 అన్నాడు. secant theta ప్లస్ tan theta ఎంత అన్నాడు? 1/3ని రివర్స్ చేయండి, 3 వస్తుంది. 3 మీ ఆన్సర్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అట్లే దీనికి సంబంధించి మూడో ఫార్ములా మూడో ఐడెంటిటీ పైథాగరన్ ఐడెంటిటీస్ లో మూడోది 1 ప్లస్ cot square theta. 1 ప్లస్ cot square theta is equal to cosecant square theta. 1 ప్లస్ cot square theta is equal to cosecant square theta. దీనిలాగానే ఇందాకట్లాగానే cot square theta అటు పంపిస్తే cosecant square theta minus cot square theta is equal to 1. సో నేను మళ్ళీ రాయడం లేదు, ఇందాకట్లాగానే దీన్ని a స్క్వేర్ cosecant square theta minus cot square theta 1, secant square theta minus tan square theta 1. ఈ cosecant square theta minus cot square theta ఎలా ఉందమ్మా? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది కదా. ఇందాకట్లాగానే a ప్లస్ b ఇంటూ a మైనస్ b గా రాయొచ్చు.
కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1. దాన్ని అటు పంపిస్తే కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా. కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి పరస్పర విలోమాలు. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇచ్చి కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా కనుక్కోమంటే జస్ట్ ఇచ్చిన దాన్ని రివర్స్ చేయండి. ఒకదాని వాల్యూ 5 అయితే రెండో దాని వాల్యూ 1/5 అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ట్రిగ్నామెట్రీలో సైన్ 150 డిగ్రీస్ వాల్యూ ఎంత? ఫస్ట్ ప్రాబ్లం ఈరోజు మనం చేస్తున్నది సైన్ 150 డిగ్రీస్ వాల్యూ ఎంత? మామూలు మనకు తెలిసిన ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ మనకు సైన్ 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90 వాల్యూస్ తెలుసు కదా. ఈ వాల్యూస్ తెలిస్తే చాలు. దీని ఆధారంగా మనం ఇట్లాంటి వాల్యూస్ కూడా కనుక్కోవచ్చు. సైన్ 150 ఏమని రాసుకోవచ్చు అయ్యా? 150 మనకు తెలిసిన వాల్యూస్ లో మనకు 30 వాల్యూ, 40 వాల్యూ, 60 వాల్యూ, ఈ వాల్యూస్ తెలుసు. దీన్ని ఇలా రాసుకోవచ్చు. సైన్ 180 మైనస్ 30 గా రాసుకోవచ్చు. 150 ఏం రాసుకోవచ్చు? 180 మైనస్ 30 గా రాసుకోవచ్చు. 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా అంటే మనం ఏం చెప్పుకున్నామయ్యా? సైన్ గానే ఉంటుంది. 180 ప్లస్ థీటా ఉన్నా, 180 మైనస్ థీటా ఉన్నా, 360 ప్లస్ థీటా ఉన్నా, 360 మైనస్ థీటా ఉన్నా అవి మారవు. 90 ప్లస్ థీటా, 90 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా ఉన్నప్పుడు మాత్రం సైన్ కాస్ గా, టాన్ కాట్ గా, కొసీకెంట్ సీకెంట్ గా మారుతాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇది సైన్ 30. గుర్తు విషయానికి వస్తే 180 మైనస్ ఇది 90 ప్లస్ 90 180 మైనస్ అంటే రెండో పాదంలో అనుకోవడం. రెండో పాదంలో సైన్ ధనాత్మకము కాబట్టి గుర్తు కూడా ప్లస్. సైన్ 30 వాల్యూ ఎంత అయ్యా? 1/2. కాబట్టి సైన్ 150 వాల్యూ ఎంత అంటే 1/2. నెక్స్ట్ ప్రాబ్లం cos 420 వాల్యూ ఎంత? cos 420 వాల్యూ ఎంత? 420 అంటే దాన్ని 360 ప్లస్ 60 గా రాసుకోవచ్చు. 420 అంటే దాన్ని 360 ప్లస్ 60 గా రాసుకోవచ్చు. cos 360 ప్లస్ 60, 360 ఉన్నప్పుడు 180 360 ఉన్నప్పుడు cos గానే ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సైన్ గుర్తు విషయానికి వస్తే 360 ప్లస్ థీటా 490 360 తిరిగి మళ్ళీ మొదటి పాదంలోకి వస్తుంది. మొదటి పాదంలో అన్ని ధనాత్మకం కాబట్టి గుర్తు ప్లస్. cos 60 ఎంత అంటే 1/2. cos 60 వాల్యూ 1/2 కాబట్టి cos 420 వాల్యూ ఎంత అంటే 1/2 మీ ఆన్సర్. అట్లే కొసీకెంట్ 300 డిగ్రీస్ వాల్యూ ఎంత? కొసీకెంట్ 300 డిగ్రీస్ వాల్యూ ఎంత? 300 అంటే మనం 360 మైనస్ 60 గా రాసుకోవచ్చు. అది మీరు ఆలోచించుకోవాలి ఎలా రాసుకుందామని. సో దీన్ని 270 ప్లస్ 30 గా కూడా రాసుకోవచ్చు. మీరు 270 ప్లస్ 30 గా రాసుకున్నా పర్వాలేదు, 360 మైనస్ 60 గా రాసుకున్నా పర్వాలేదు. 360 మైనస్ 60 గా రాసుకుంటే అవి మార్చకుండా వేరవుతుంది మనకి. కొసీకెంట్ 360 మైనస్ 60, 360 ఉన్నప్పుడు ఏమీ మారదు. కొసీకెంట్ గానే ఉంటుంది. కొసీకెంట్ 60. గుర్తు విషయానికి వస్తే 360 మైనస్ అంటే నాలుగో పాదంలోకి వస్తుంది. ఇది ఒకటో పాదం, ఇది రెండవ పాదం, ఇది మూడవ పాదం, ఇది నాలుగో పాదం. 490 360 డిగ్రీలు. 90 360 కన్నా తక్కువట అంటే నాలుగో పాదంలోకి వస్తుంది. నాలుగో పాదంలో కొసీకెంట్ రుణాత్మకం. నాలుగో పాదంలో ఏమేంటి పాజిటివ్? కాస్ సీకెంట్. కొసీకెంట్ నెగటివ్.
కాబట్టి మైనస్ కొసీకెంట్ 60 మైనస్ కొసీకెంట్ 60 మైనస్ కొసీకెంట్ 60. కొసీకెంట్ 60 ఎంత అంటే సైన్ కి వ్యతిరేకం కదా, సైన్ కి విలోమం కదయ్యా. కొసీకెంట్ అంటే సైన్ కి విలోమం. సైన్ 60 ఎంత √3/2. సైన్ 60 వాల్యూని తిరగదిప్పితే కొసీకెంట్ 60 వాల్యూ వస్తుంది. సైన్ 60 ఎంత √3/2. కొసీకెంట్ 60 అంటే దాన్ని తిరగదిప్పండి 2/√3 అవుతుంది. -2/√3 మీ ఆన్సర్ అవుతుంది. -2/√3 మీ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లాంటి వాల్యూస్ కనుక్కోమంటారు. ఇదిగోండి ఇంకోటి చేస్తున్నాను నేను. cot 1125 degrees వాల్యూ ఎంత? cot 1125 degrees వాల్యూ ఎంత? సో 1125లో ఎన్ని 360లు ఉన్నాయి? 1125లో ఎన్ని 360లు ఉన్నాయి? 360 1080. సో దీన్ని 3 ప్లస్ 45 రాయొచ్చు. 3 into 360 ప్లస్ 45 రాయొచ్చు. అంటే 3 టైమ్స్ సైకిల్ తిరిగి 45 డిగ్రీస్ యాంగిల్ తిరిగింది. సో 360 ఉన్నప్పుడు మొదటి పాదంలోనే ఉంటుంది కాబట్టి 360 ప్లస్ అంటే cot 45 అవుతుంది. 1080 ప్లస్ 45 1125 cot 45 మొదటి పాదంలోకి వస్తుంది కాబట్టి 360 ప్లస్ అంటే మీకు గుర్తు కూడా ధనాత్మకమే. cot 45 అంటే దాని వాల్యూ 1. మీ ఆన్సర్ 1. నెక్స్ట్ సీకెంట్ 750 ఎంత? సీకెంట్ 750 డిగ్రీస్ ఎంత? 750లో ఎన్ని 360లు ఉన్నాయి? 2 360లు ఉన్నాయి. 362 720 ప్లస్ 30. సో సీకెంట్ 2 360లు ఉన్నాయి. 720 ప్లస్ పైన ఎంత ఉందయ్యా 30 డిగ్రీలు. 360 ప్లస్ ఉన్నప్పుడు సీకెంట్ గానే ఉంటుంది. మొదటి పాదంలోకి వస్తుంది కాబట్టి అన్ని ధనాత్మకమే. సీకెంట్ 30 అంటే ఇది cos 30కి సీకెంట్ అంటే కాస్ యొక్క ఇన్వర్స్ విలోమం కదయ్యా. cos 30 వాల్యూ తెలుసు మీకు. cos 30 వాల్యూ √3/2. సీకెంట్ 30 ఎంత అంటే దీన్ని విలోమం చేయండి 2/√3 మీ ఆన్సర్ అవుతుంది. 2/√3 మీ ఆన్సర్ అవుతుంది. ఇట్లాంటి ప్రాబ్లం చాలా ఎగ్జామ్స్ లో అడిగి ఉన్నారు కాబట్టి ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ sin 15 నెక్స్ట్ ప్రాబ్లం అయ్యా ఇది. sin 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75 డిగ్రీస్ విలువ ఎంత అన్నాడు. sin 15 ఇంటూ సీకెంట్ 75 చూడండి. sin 15 అంటే sin theta is equal to sin ఈ 15 డిగ్రీస్ ని 90 మైనస్ 75 గా రాసుకోవచ్చు అయ్యా. ఈ 15 డిగ్రీస్ ని 90 మైనస్ 75 గా రాసుకోవచ్చు. ఇంటూ సీకెంట్ 75 సెకండ్. sin 90 మైనస్ థీటా అంటే sin cos గా మారుతుంది. cos 75 ఇంటూ గుర్తు మొదటి పాదమే కాబట్టి 90 మైనస్ అంటే మొదటి పాదం ధనాత్మకం కాబట్టి cos 75 ఇంటూ సీకెంట్ నేను రాసుకోవచ్చు. సీకెంట్ దేని యొక్క విలోమం? cos యొక్క విలోమం కాబట్టి సీకెంట్ 75 నేను రాసుకోవచ్చు 1/cos 75 గా రాసుకోవచ్చు. 1/cos 75
సో రెండు క్యాన్సిల్ అయ్యి మీ ఆన్సర్ 1 అవుతుంది. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కన్క్లూజన్. Next problem, cos 36 into cos 54 minus sin 36 into sin 54. ఇది మీకు cos ఆఫ్ a ప్లస్ b రూపంలో ఉంది. cos a cos b మైనస్ sin a sin b. అందుకనే ఆ ఫార్ములాస్ యొక్క విస్తరణ మనం తెలుసుకుంటే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. 36 డిగ్రీల వాల్యూ 54 డిగ్రీల వాల్యూ మనం గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. ఇది cos a cos b మైనస్ sin a sin b రూపంలో ఉంది. cos a cos b మైనస్ sin a sin b అంటే cos ఆఫ్ a ప్లస్ b, cos ఆఫ్ a ప్లస్ b 36 ప్లస్ 54. 36 ప్లస్ 54 ఎంత అవుతుందయ్యా? 90. cos 90 0, cos 90 0. సో దీని ఆన్సర్ 0. సులభంగా మీరు ఆ ఫార్ములా తెలిస్తే సులభంగా దీని ఆన్సర్ చెప్పొచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ 0 అవుతుందయ్యా. నెక్స్ట్ ప్రాబ్లం, tan 48 into tan 16 into tan 42 into tan 74 degrees. ఇవన్నీ డిగ్రీలు అయ్యా. నేను కొన్నిసార్లు రాయకపోయినా మీరు చూసుకోండి. ఇవన్నీ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నది ప్రశ్న. మీరు ఈ రెండు తీసుకోండి. tan 48 అంటే ఇలా రాయొచ్చు చూడండి అయ్యా. tan 90 minus 42, tan 90 minus 42 into tan 16 ని ఈ రకంగా రాయొచ్చు చూడండి. 90 minus 74, 90లో 16, 74 చేస్తే 16 వస్తుంది. మిగిలినవి రెండు మామూలుగా రాద్దాం. tan 42 into tan 74. tan 90 minus theta, cot theta అంటే cot 42 into cot 74 into tan 42. tan theta is equal tan theta దేనికి విలోమమయ్యా? cot కి. tan 42 ని 1 by cot 42 అని రాసుకోవచ్చు. tan 42 ని 1 by cot 42 అని రాసుకోవచ్చు. 1 by cot 42 అట్లే దీన్ని 1 by cot 74 గా రాసుకోవచ్చు. cot 74 cot 42 క్యాన్సిల్ పోతే దీని వాల్యూ 1 వస్తుంది. దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Next, tan 2a is equal to tan 2a is equal to cot a minus 18. అయితే a విలువ ఎంత అంటారు? tan 2a is equal to cot a minus 18 అయితే a విలువ ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ tan ఉంది, ఇక్కడ cot ఉంది. ఈ tan కూడా మనం cot లో మార్చుకుందాం. tan 2a అంటే దీన్ని ఎంత రాసుకోవచ్చు అయ్యా? cot 90 minus 2a. 90 minus cot 90 minus theta ఏమవుతుంది? tan theta. కాబట్టి tan theta ని ఏం రాసుకోవచ్చు? cot 90 minus theta రాసుకోవచ్చు. tan theta ని cot 90 minus theta రాసుకోవచ్చు. అట్లే cot theta ని tan 90 minus theta గా రాసుకోవచ్చు. కాబట్టి tan theta నేను రాశాను cot 90 minus theta గా రాశాను. is equal to ఇటు పక్క cot గానే ఉంచుదాం. రెండు వైపులా cot ఉంది కాబట్టి cot ని తీసేస్తే 90 minus 2a is equal to
ఏ మైనస్ 18 మైనస్ 18 ఇటు తీస్తారండి ప్లస్ 18 అవుతుంది. మైనస్ 2a అటు పోతే ప్లస్ 2a ఏ ప్లస్ 2a 3a మైనస్ 18 వస్తే 90 ప్లస్ 18 108 3a ఈజ్ ఈక్వల్ టు 108 ఏ ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీలు. ఇది ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏ విలువ ఎంత అంటే 36 డిగ్రీలు. నెక్స్ట్ అన్నీ మనకు తెలిసిన ప్రిన్సిపల్స్ నుంచే సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ విలువ ఎంత దీన్ని సీకెంట్ ఏ విడదీస్తున్నాను మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ దీన్ని యాస్టీస్ గా రాస్తున్నా సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ గా రాస్తున్నా. ఇది చూడండి సీకెంట్ ఏ మైనస్ కాస్ ఏ సీకెంట్ ఏని 1 బై కాస్ ఏ గా రాయొచ్చు కదయ్యా. సీకెంట్ ఏని 1 బై కాస్ ఏ గా రాయొచ్చు. 1 బై కాస్ ఏ గా రాస్తే సైన్ ఏ బై కాస్ ఏ సీకెంట్ కి వ్యతిరేకం విలోమం కాస్ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఇది చూడండి సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ కాబట్టి వెరస్ ఇది ఎలా ఉందంటే సీకెంట్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ రూపంలో ఉంది. సీకెంట్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ మనం ఇప్పుడే చూసాం కదా సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ విలువ ఎంత 1. సో 1 మీ ఆన్సర్. అట్లే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? సి 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా 1 minus cos square theta 1 minus cos square theta into 1 plus cos square theta a minus b into a plus b a square minus b square 1 minus cos square theta అయ్యా 1 minus cos square theta అంటే ఎంతయ్యా sin square theta into 1 plus cot square theta 1 plus cot square theta దీన్ని పెంచితే sin square theta into 1 sin square theta plus sin square theta into cot square theta sin square theta into cot square theta sin square theta plus sin square theta into cot square theta అంటే cos by sin tan అంటే sin by cos tan theta అంటే sin theta by cos theta cot theta అంటే cos theta by sin theta సో cos square theta by sin square theta గా రాయొచ్చు cos square theta by
సైన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ పోతుంది. మీకు ఏం మిగిలిందయ్యా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మిగిలింది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1. సో ఇది ఈ వీడియోలో. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.